హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా మరియు ఫాస్ట్గా అయిపోయేటట్లు మరియు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ముందుగా కుక్కర్ తీసుకొని మీకు సరిపడంత క్వాంటిటీ కందిపప్పు యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల కందిపప్పు యాడ్ చేసి క్లీన్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుందామండి. వాటర్తో వాష్ చేసుకొని అప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఏవైనా కూడా మనం ఫస్ట్ వాష్ చేసుకొని స్టార్ట్ చేయాలండి. దాంట్లో ఉన్న దుమ్ము మట్టి అదంతా వాష్ చేస్తేనే పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పండు టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు మరియు ఒక చిన్న సైజు ఉల్లిపాయ, దీంట్లోనే కాస్తంత పసుపు మరియు రుచికి సరిపడా కారం కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయను యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. అంటే మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ అండి. నేను ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే దీనికి తాలింపు కూడా అవసరం లేదు, పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు పోపు పెట్టుకోవాలనిపిస్తే ఆయిల్ యాడ్ చేయకుండా కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడన్న వాటర్ పోసుకుందామండి. నేను ఒక 2 టీ కప్పులో కందిపప్పు తీసుకున్నాను కాబట్టి దాదాపు ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసానండి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరది పెట్టుకుందామండి. గోంగూర ప్లేస్లో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చండి. కాకపోతే గోంగూర అయితే తాలింపు వేయిపోయినా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే తోటకూర అట్లాంటివి మాత్రం ఒక తాలింపు వేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఇలా మీకు ఎంత నచ్చితే అంత గోంగూర అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు తినే పులుపుని బట్టి గోంగూర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి బాగా. అప్పుడు గోంగూర అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. మనం కలిపెట్టేటప్పుడు కూడా తొక్కలుగా తగలకుండా నీట్గా బాగుంటుందండి. చూడండి, ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఎయిర్ తీయకుండా అలానే ఉంచాను. ఎయిర్ తీసేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా ఉడికిందో చూద్దురు. కానీ దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని పక్కన 2 పాపడాలు కానీ ఏమన్నా ఆమ్లెట్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కడుపు నిండా తినొచ్చు. వేరే కర్రీ కూడా అవసరం లేదండి, నెయ్యి కూడా అవసరం లేదు. ఉట్టి పప్పుతోనే తినేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మధ్యలో పుల్లంగా కారంగా తగులుతూ చాలా బాగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. 1 వీక్ 2 టైమ్స్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. గోంగూర టేస్టే వేరండి. అది తినటం వల్ల బాడీకి మంచి ఐరన్ అనేది లభిస్తుంది. మన బ్లడ్ పర్సంటేజ్ అనేది కూడా పెరుగుతుందని చెప్తారు కదా. అందుకని వారానికి 2 టైమ్స్ అన్న గోంగూర పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది పక్కకు తీసేసి కాస్తంత సాల్ట్ వేసి కలిపెట్టుకుంటున్నానండి. మీరు కలిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బాగా ఉడికించుకున్నారంటే అవసరం లేదండి. నేనైతే అక్కడ కొంచెం కూడా తొక్కలు తగలకుండా నీట్గా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ నీళ్ళుగా పోయకుండా మీకు ఎలా తినడానికి వీలుగా ఉన్నంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మన టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.